ఒక చిన్న పిల్ల మీద, టీనేజర్ మీద జరిగేటువంటి శారీరక దాడిని ఈ రకంగా గూడా సినిమాగా తీయొచ్చా? ఇన్ని ట్విస్టులతో, ఇంత ఎమోషన్‌ని క్యారీ చేస్తూ, ఇంత హ్యూమర్‌ని పండిస్తూ సినిమా తీయొచ్చా అని. నిజంగా ఈ నిఖిల్ స్వామినాథన్ ఈ డైరెక్టర్ పేరు. ఇతను ఒక ఛాలెంజ్ విసిరాడనిపించింది నాకు. ఇండియా వైడ్ ఉన్న ఫిల్మ్ మేకర్స్‌కి. అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళకి, శ్రీరామ్ రాఘవన్ లాంటి వాళ్ళకి, రామ్ గోపాల్ వర్మ లాంటి వారికి అంటే ప్రైమ్ టైమ్ గురించి మాట్లాడుతున్నా. నేను రామ్ గోపాల్ వర్మ అంటే ఈస్ ఇన్ ఎ వర్స్ట్ స్టేట్. అది కాదు పాయింట్. అనురాగ్ కశ్యప్ సినిమాలే సరిగ్గా తీయట్లే. శ్రీరామ్ రాఘవన్ కాస్త ఫార్మ్ తగ్గింది. వాళ్ళ ప్రైమ్ గురించి చెప్తున్నా. వాళ్ళ ప్రైమ్ టైమ్, వాళ్ళ అద్భుతమైనటువంటి ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఉన్న ఆ ముగ్గురు మేకర్స్‌కి గాని, ఇతరత్ర మేకర్స్‌కి గాని ఇతను ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ విసిరాడనిపించింది. ఈ సబ్జెక్ట్‌ని ఇంత బాగా తీయొచ్చా? ఇంత ఎక్సైట్ అయ్యేలాగా తీయొచ్చా? థియేటర్‌లో కొన్ని చోట్ల విజిల్స్ పడ్డాయి. కొన్ని చోట్ల క్లాప్స్ పడ్డాయి. ఎంతో అద్భుతంగా తీశాడు ఈ 'మహారాజా' అనేటువంటి సినిమాని. చాలా సైలెంట్‌గా, స్మూత్‌గా మలయాళం సినిమాలాగా ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ పార్ట్, ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్ అనుకోండి. అంటే ఫస్ట్ 20 మినిట్స్ అట్లా 30 మినిట్స్ చాలా స్లోగా తీసుకెళ్ళి సినిమాని ఇంటర్వెల్ బ్యాంగ్‌కి హై చేసి మనందరం గూడా ఆ స్టోరీతో కనెక్ట్ అయ్యేలాగా, క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అయ్యేలాగా నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. ఎందువల్ల ఇవన్నీ చూపిస్తున్నాడు. అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. కంప్లీట్‌గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. వాటిని కనెక్ట్ చేసినటువంటి డాట్స్ ఎక్కడెక్కడ ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని కనెక్ట్ చేశాడు అనేది మనం థియేటర్ నుంచి బయటకొచ్చాక గాని ఇప్పుడు నేను సినిమా చూసి 2, 3 అవర్స్ అవుతుంది. ఇప్పుడు తలుచుకుంటే భలే కనెక్ట్ చేసాడే డాట్స్ అనిపిస్తుంది. సో, నేను డెఫినైట్‌లీ ఇంకోసారి చూద్దాం అనుకుంటున్నా ఈ సినిమా. అంత బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో నేనెప్పుడూ కూడా తమిళ్ సినిమానే కిరీటం పెడతా. ఇండియాలో మీరు మలయాళం తోపు నేను నేను చాలా ఇష్టపడతా మలయాళం సినిమా. బట్ స్టిల్ తమిళ్ సినిమా స్పీక్స్ ట్రూత్. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. 'గార్గి' తీసుకోండి, లేకపోతే మొన్న 'సిద్ధార్థ్' సినిమా వచ్చింది. నేను బాగా రాసా దాని గురించి మర్చిపోయా పేరు. ఆ సినిమా గాని, చిన్న పిల్ల మీద ఉంటుంది. అండ్ ఈ సినిమా గాని, నా ఫేవరెట్ 'మారి సెల్వరాజ్' తీసేటువంటి రకరకాల సినిమాలు గాని, తమిళ్ సినిమా నిజాల్ని మాట్లాడుతుంది, నిర్భయంగా మాట్లాడుతుంది, ఇంట్రెస్టింగ్‌గా నిజాల్ని చెప్తుంది, చాలా ధైర్యంగా చెప్తుంది. ఎవరు అవును గదా! అని అనుకునే లెవెల్‌లో తమిళ్ సినిమా నిజాలు మాట్లాడగలుగుతుంది. ఫిల్మ్ మేకింగ్‌లో తెలుగు సినిమా తోపు. డిఫరెంట్ అప్రోచ్‌లో, డిఫరెంట్ కథల్ని ఎంచుకోవడంలో మలయాళం సినిమా తోపు. నిజాలు చెప్పడంలో, నిజాలు ఇంట్రెస్టింగ్‌గా చెప్పడంలో, గ్రిప్పింగ్‌గా చెప్పడంలో, మనసును హత్తుకునేలా చెప్పడంలో తమిళ్ సినిమా తోపు. సో, సౌత్ ఇండియాలోనే 3 డిఫరెంట్ ఇండస్ట్రీస్, 3 అద్భుతమైనటువంటి ఫీచర్స్‌ని కలిగి ఉన్నాయంటే సో, అర్థం చేసుకోండి. అయితే ఈ మూవీ డెఫినైట్‌లీ మస్ట్ వాచ్. కంపల్సరీ చూడాలి. కానీ ఏంటంటే గోరీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మనసుని చాలా కలవరపరిచేటువంటి సీన్స్ చాలా డీప్‌గా పెట్టాడు. అన్నీ గూడా చాలా బాధేస్తది. బట్ స్టిల్ అవన్నీ చూసిన తర్వాతే క్లైమాక్స్‌లో మనం జరిగేటువంటి అంశాన్ని కన్సిడర్ చేస్తాం. అలాంటివి డిస్టర్బ్ అయ్యేవాళ్ళు చూడొద్దు. బట్ చూస్తాం మేము అనుకునే వాళ్ళు లాస్ట్ 30 మినిట్స్ స్క్రీన్ మీద డైరెక్టర్ పేరు పడే వరకు, డైరెక్టెడ్ బై అని పడే వరకు మాత్రం ఖచ్చితంగా ఉండండి. సినిమా మొత్తం చూడండి. ఏదో అయిపోయింది అని అనుకోద్దు. లాస్ట్ 20, 30 మినిట్స్ 20 మినిట్స్ చాలా ఎక్సలెంట్‌గా తీశాడు. సో, విజయ్ సేతుపతి తన 50వ సినిమాగా దీన్ని ఒప్పుకోవడానికి నిజంగా దండం పెట్టాలి. 'విక్రమ్ వేద' తర్వాత ఎప్పుడిస్తాడు కమ్‌బ్యాక్ అని నాలాంటి విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇచ్చాడు. అసలు అద్దిరిపోయేటువంటి కమ్‌బ్యాక్ ఈ సినిమాతో విజయ్ సేతుపతి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ ఏడాదిలో వచ్చినటువంటి సినిమాల్లో అద్భుతమైనటువంటి సినిమాగా ఇది నిలవబోతుంది. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటది. నాకు పర్సనల్ లెవెల్‌లో టాప్ 3లో ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. సో, డెఫినైట్‌లీ చూడండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. అద్భుతమైన సినిమా చూసొచ్చాను నేను. చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నా. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఫిల్మ్ 'మహారాజా'. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది. సో, కంపల్సరీ చూడండి.